జిల్లాలో కరోనా లేదు కానీ అందరు జాగ్రత్త ఉండాలని పూర్తిగా మెడికల్ ఆఫీసర్లు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మెడికల్ ఆఫీసర్లు ఒకసారి మెడికల్ ఆఫీసర్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ జిల్లాలో పరిస్థితి ఏంటి? సార్ జిల్లాలో కరోనా వదంతులు అనేటువంటి వాటిని నిన్న రావడం చూసాము. మన జిల్లాలో ఇంతవరకు సాధ్యమైనంత వరకు కరోనా వ్యాధి లేనట్టు కింద లెక్క. ఇది ఏంటంటే లాస్ట్ మనం 21వ తారీఖు నుంచి మనం ఇప్పటి వరకు 1022 టెస్టులు చేయడం జరిగింది అన్ని పిఎస్సిస్లో. అందులో ఏమాత్రం కూడా మాకు పాజిటివ్ కేసులు రికార్డ్ కాలేదు. కానీ నిన్న మన జనరల్ హాస్పిటల్లో ఒక డెంటల్ డాక్టర్కి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందని రాశారు. అది JN1 అనేటువంటి వేరియంట్గా ప్రచారం జరిగింది. ఆ JN1 అనేటువంటి వేరియంట్ని మనం జీనోమిక్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేయాలి. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే కోవిడ్ లైక్ సిమ్టమ్స్ ఉన్నాయి అనేటువంటి పాజిటివ్ అనేటువంటి మాత్రమే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి సార్ అంటే ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు? ముఖ్యంగా కరోనాకు సంబంధించిన సేఫ్టీ జాగ్రత్తల వరకు వచ్చినట్టే లాస్ట్ ఇయర్లో మనం టైంలో కోవిడ్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నెంబర్ 1 ఒకటి మాస్క్ ధరించాలి ఖచ్చితంగా. నెంబర్ 2 శానిటైజర్ వాడాలి. నెంబర్ 3 ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. నెంబర్ 4 జనసమ్మర్దంలోకి వెళ్లకుండా మనము సెల్ఫ్ లిమిటేషన్ పెట్టుకోవాలి. ఒకవేళ వెళ్ళిన చోట సోషల్ డిస్టెన్సింగ్ అంటే 6 మీటర్స్ డిస్టెన్స్ అనేటువంటి పాటించడం చాలా మంచిది. ఏమన్నా ఈ టైంలో వ్యాక్సిన్ దిశగా ఏమన్నా అడుగులో పడుతున్నాయా? అటువంటి ఆలోచన వ్యాక్సిన్ ఈ వేరియంట్ ఇప్పుడు ఉండేటువంటి దీంట్లో వ్యాక్సిన్ అవసరం లేదనేటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎవరైనా దీంట్లో కార్డియాక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవని చెప్తున్నారు. సో వ్యాక్సిన్ అనేటువంటి స్టేట్ వాళ్ళు ఇవ్వాలా లేదా అనేటువంటి స్టేట్ పాలసీ వాళ్ళు డిసిషన్ చేస్తారు. సో సాధ్యమైనంత వరకు వ్యాక్సినేషన్ అనేటువంటిది అవసరం లేదనేటువంటి ఇప్పుడు ఉండేటువంటి సమాచారం. ఇప్పుడున్న వేరియంట్ ఏదైతే ఉందో సార్, ఇప్పుడు జరుగుతున్న JN1 వేరియంట్ ప్రమాదకరమైందా? గతంలో కరోనా కంటే ఇది JN1 వేరియంట్ అనేటువంటిది గతంలో దానికంటే ప్రమాదకరమైనది కాదు అనేటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయం. సార్ ప్రజలకు ఏం చెప్పాల్సుకున్నామంటే, ఒకటి ఈ కరోనా వచ్చింది అనేటువంటి దానికి సంబంధించి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ లిమిటేషన్లో వాళ్ళ జీవన సరళిని గడిపితే సరిపోతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడడం, హ్యాండ్ వాష్ను ఫ్రీక్వెంట్గా చేసుకోవడం, తర్వాత జనాలకు వెళ్ళకపోవడం, ఎవరైతే కోల్డ్ కాఫ్ ఉండేటువంటి వాళ్ళ ఇమీడియట్గా పిఎస్సీలకు దగ్గర ఉన్నటువంటి హెల్త్ ఫెసిలిటీకి పోయి టెస్ట్ చేసుకుంటే మనకు విషయం అనేటువంటి తెలుస్తుంది. తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆ విధంగా మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. పూర్తిగా ఇది పరిస్థితి. కరోనాకు సంబంధించిన అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అంటున్నారు. ఇటు మనతో పాటు సివిల్ హాస్పిటల్కి సంబంధించిన మెడికల్ సూపరింటెండెంట్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడింది. ఏంటి సార్ నిన్న టెస్ట్ అనంతరం ఏంటి అసలు ఎందుకు ఈ వదంతులు ఇది ఎప్పటికప్పుడు ఖండించడం జరిగింది. అది జరిగింది ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఒకటి చేసి ఉన్నాము. అది పాజిటివ్ వచ్చింది. అది మనము ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. సో మనం ఓన్లీ RT-PCR ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలి. RT-PCR కిట్స్ అవే ఉన్నాయి. సో అవి వచ్చాక RT-PCR ఫుల్ స్థాయిలో ల్యాబ్ అయితే రెడీగా ఉంది, హార్డ్వేర్ రెడీగా ఉంది, ల్యాబ్ టెక్నీషియన్స్ రెడీగా ఉన్నారు, అంతా ఓకే. మనకి కిట్స్ రాగానే మనం RT-PCR ల్యాబ్ ఫంక్షనింగ్ స్టార్ట్ చేసేస్తాం. ప్రధానంగా ఎక్కువగా మీ జిల్లాలో అంటే ఉత్తర తెలంగాణలోనే మీ జిల్లాలో ఎక్కువగా డెలివరీస్ జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలా మేరకు సేఫ్టీ ప్రికాషన్ ఎట్లా వాళ్ళకు ఈ కరోనా సమయంలో ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ప్రతి డెలివరీ కేసు కూడా మనము ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాం. ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే కనుక వారికి సెపరేట్ థియేటర్ అరేంజ్ చేయడం జరిగింది. PPE కిట్లు, అది కోవిడ్ పాజిటివ్ అయితే ఏ ప్రికాషన్స్ తీసుకొని మనం వాళ్ళకి డెలివరీ చేస్తామో లేదా సెక్షన్ చేస్తామో ఆ అన్ని ప్రికాషన్స్కి అనువుగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కోవిడ్ ఉన్నదని చెప్పి రిజెక్ట్ చేయడం కానీ రిఫర్ చేయడం కానీ అట్లాంటివి ఏమీ జరగకుండా చూడాలని చెప్పి సంబంధించిన డాక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఏమైనా అటువంటి నమోదైనాయా సార్? లేదండి, ఇప్పటివరకు గర్భిణీ స్త్రీలు కోవిడ్ ర్యాపిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే సర్వసాధారణంగా మేము ఉన్నాం. జిల్లాలో ఎట్లుంది సార్? అంటే ఆ కోవిడ్ తిప్పికొట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశారా? లేకపోతే ఐసోలేషన్ కావచ్చు, ICU కావచ్చు, అలాంటి మాకు సంబంధించినంత వరకు GGH తర్వాత MCH రెండిట్లలో కూడా మనం స్పెషల్ వార్డ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారుగా 48 నార్మల్ కోవిడ్ ఆక్సిజన్ బెడ్స్, తర్వాత ఒక 10 నుంచి 13 వరకు ICU కోవిడ్ బెడ్స్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. వార్డ్స్ ఖాళీ చేపిస్తున్నాం ఇప్పుడు.
సో అది ఐసోలేటెడ్గా వెనుక నుంచి వాడుకునేట్టుగా చేస్తారు. అలాగే కోవిడ్ రిజిస్ట్రేషన్ కూడా బయట నుంచి వచ్చేటట్టుగా మనం కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కోవిడ్ ల్యాబ్ కూడా శాంపుల్ కలెక్షన్ కూడా బిల్డింగ్ బయట ఉన్నటువంటి రూమ్స్లో అరేంజ్ చేయడానికి నిన్న తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. సంబంధించిన పనులు నడుస్తున్నాయి. ఈ టైంలో చిన్నపిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అంటే చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా భయపడుతున్న పరిస్థితి ఏంటి? ఒక సూపరింటెండెంట్గా ఏం చెప్పు? ఇప్పుడు కోవిడ్కి సంబంధించినంత వరకు మనము ఏవైతే అరేంజ్మెంట్ చేస్తున్నామో దట్ ఇంక్లూడ్స్ చిన్నపిల్లలు కూడా. సో వాళ్ళకు కూడా సంబంధించి అడ్మిషన్స్ అవసరమైతే పిల్లల స్పెషలిస్ట్ మనకి 2 ప్రొఫెసర్స్ ఉన్నారు. సో వారి యొక్క సహకారం కూడా తీసుకోవడం జరిగింది. కోవిడ్ ప్రిపరేషన్స్ ఇంక్లూడ్ పిల్లలు, పెద్దలు, గర్భిణీలు అందరికి కలిపి. సో ఫైనల్గా సూపరింటెండెంట్ గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు మంచిర్యాల ప్రజలకు? మాస్క్ ధరించాలండి. ఫస్ట్ చాలా మటుకు సేఫ్ అవుతాము. ఒకటి, అనవసర ప్రయాణాలు చేయమాకండి. ముఖ్యంగా ప్రయాణంలో మనం క్లోజ్డ్ ప్లేసెస్లో వెళ్తాము, బస్సులు కానీ ట్రైన్లు కానీ, అవసరమైతేనే ప్రయాణాలు చేయండి. రెండోది, మాస్క్ ధరించాలా, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాషింగ్, ఇవన్నీ కూడా మనం గతంలో చాలా అందరికీ తెలిసిన సమస్య. ఇది ప్రికాషన్స్ కూడా అందరికి తెలిసినవే. ఏమాత్రం అజాగ్రత్త వద్దు. ఒక చిన్న ఎన్కౌంటరు మనకి కోవిడ్ తెచ్చిపెట్టవచ్చు. దానికి సంబంధించి వచ్చే పర్యవసానాలు కూడా మనము ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఫ్యామిలీ పరమైన బాధ్యతలు, కోవిడ్ ప్రికాషన్స్ తీసుకోవడం అంటే మనము మన ఫ్యామిలీ సేఫ్ గార్డ్ చేసుకుంటున్నట్టే. వెరీ ఇంపార్టెంట్. ఇది పరిస్థితి. ప్రధానంగా అందరూ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా మాస్క్తో పాటు అనవసరమైన ప్రయాణాలు ఉండద్దు, సోషల్ డిస్టెన్స్ ముఖ్యమైన అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే కాకుండా పూర్తిగా అంటే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. జీజీహెచ్ కావచ్చు, జనరల్ హాస్పిటల్ కావచ్చు, పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశాం. ఎవరు కూడా అధైర్యపడద్దు. ఏ క్షణమైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే నిన్న జరిగిన వదంతులు ఏదైతున్నాయో అది ఖాళీ ప్రచారం మాత్రమే. ఇప్పటిదాకా మంచిర్యాల జిల్లాలో ఎటువంటి కోవిడ్ కేసు నమోదు కాలేదు. అది కొత్త వేరియంట్ ఏదైతుందో ఆ వేరియంట్ కూడా నమోదు కాలేదు. పూర్తి స్థాయిలో దానికి సంబంధించి పూర్తి టెస్ట్ చేస్తే కానీ ఒక నిర్ధారణ వస్తుంది. దానికి పూర్తిగా ఐసోలేషన్లో ఉంచాం. ఇప్పుడు వచ్చే ఏదైతే వేరియంట్ ఉందో దానివల్ల ఎటువంటి ప్రాణహాని ఉండదు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. కాకపోతే కోవిడ్కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే అంటే చిన్నపిల్లలకు సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, గర్భిణులకు సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, అదేవిధంగా సాధారణ ప్రజలకు సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో తీసుకుంటూనే దాన్ని మనం ఎదుర్కోగలుగుతాం. పూర్తిగా వచ్చే వదంతులను ఎవరు నమ్మద్దు. అఫీషియల్గా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చేదాన్ని నమ్మాలి తప్ప వేరే దాన్ని నమ్మొద్దని పూర్తిగా ఇటు మెడికల్ ఆఫీసర్లు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.